నమస్కారం. ఎటు ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రవ్వ దోశ. అది కూడా హోటల్ స్టైల్లో ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్ట్గా ఉండేట్లుగా మనం చేయబోతున్నాం గైస్. ఇవి తినే కొద్దీ తినాలనిపించేట్లుగా ఉంటాయి గైస్, అంత బాగుంటాయి. ఎన్ని తిన్నా కూడా ఈ రవ్వ దోశలు ఎన్ని తిన్నా కూడా తనివి తీరదు, తింటూనే ఉంటాము. ఎన్ని తిన్నామో కూడా లెక్క ఉండదు మనకు, అంత బాగుంటాయి ఈ రవ్వ దోశలు. దీళ్ళను ఇంట్లోనే ఎంతో ఈజీగా మనము తయారు చేసుకునేట్లుగా చూపిస్తున్నాను. దీనికి ముందుగా మనం ఒక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే ఇంకొక కప్పు బియ్యం పిండి, బొంబాయి రవ్వ బియ్యం పిండి 2 సమానం. అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూను అల్లం ముక్కలు, అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 2 చాలు మనకి. అలాగే కచ్చాపచ్చాగా మనం మిక్సీకి వేసుకున్న లేదంటే దంచుకున్న 1 టీ స్పూను మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే పుల్లటి 1 కప్పు పెరుగు, రుచికి తగ్గట్టుగా సాల్ట్, నేను రాళ్ళుప్పే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనం నీళ్ళు కొన్ని నీళ్ళు పోసుకుంటూ దోశ మనము ఇంకా రవ్వ దోశ కదా చేసుకుంటుండేది కాబట్టి 1 లీటర్ నీళ్ళు పోసుకోండి గైస్. 1 లీటర్ నీళ్ళు పోసుకొని బాగా పల్చగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు చాలు మనకు పిండి ఈ జారులో ఉండాలి, పల్చగా ఉండాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీనికి ఫస్ట్ మనము ఆనియన్ రుద్దేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ప్యాన్కు మొత్తము ఆనియన్తో రుద్దేసుకోవాలి. ఇలా ఆనియన్తో రుద్దుకున్న తర్వాత మనము దోశ పోసుకోవడానికి ముందు ప్రతిసారి మనము ఎన్ని దోశలు పోసుకోండి, ప్రతి ఒక్క దోశకి మనము పిండి ఇట్లా కలుపుకుంటూ పోసుకోవాలి. ఇలా కింది నుంచి అడుగు నుంచి బాగా కలుపుకొని పైనున్న తేటను పోసుకోవాలి. ఇలా పైనున్న తేటను తీసుకొని బాగా సల్ల ఈ ప్యాన్ మాత్రం బాగా కాగిండాలి. చూడండి గైస్, బాగా కాలిండాలి. దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా మీకు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు ఇవి కూడా వేసుకోవచ్చు, కరివేపాకు అందు కూడా. నేను ఉత్త ఉల్లిపాయలు 1 వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక గుంతగరిటెతో ఇట్లా మనము దోశ పోసుకోవాలి. మొత్తం ప్యాన్కు మొత్తము పోసేసుకోండి. పిండి మాత్రం మందం ఉండకూడదు, పల్చగానే ఉండాలి. చూసుకొని పోసుకోండి గైస్. మరీ పల్చగా పోసినా కూడా మనకి టైం పడుతుంది కాలడానికి. వీడియో క్లిప్లో చూపించాను కదా, ఆ మీదకి మనము పిండిని కలుపుకోవాలి. అలాగే పైనుంచి మనము చుట్టూ పైన అంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా మనకు పోస్తుంటే ఇట్లా బొక్కలు వస్తాయి చూడండి గైస్ ఈ రవ్వ దోశలకి. ఇలా మొత్తం దీన్ని మాత్రం ఈ రవ్వ దోశని మాత్రం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఈ టిప్ కూడా మీకు చాలా అవసరము. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ అస్సలు పనికిరాదు. మొత్తం దోశలు పోసి ఏది బిగిన పెట్టేటప్పటి నుంచి ఆపేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి. మీ ఇష్టము, ఇంకొక వైపుకు టర్న్ చేసుకున్నా పర్లేదు, అలానే తీసేసుకున్నా కూడా పర్లేదు. నేను అలానే తీసేసుకుంటున్నాను. ఇంకొక వైపుకు టర్న్ చేసుకున్నా ఏం కాదు. చూడండి గైస్, మనకి మొత్తం దోశ మొత్తం ఎర్రగా కాలింది. ఇలా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. మొత్తం అన్ని దోశలు ఇలానే మనము కాల్చుకోవాలి.
ఇలా ప్యాన్ బాగా కాలిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మళ్ళీ మనం పిండిని బాగా కలుపుకొని మళ్ళీ పైన ఉన్న తేటనే పోసుకోవాలి మనం. ఇట్లా మనము రవ్వ దోశ పోస్తే మనకి ఇట్లా బొక్కలు బొక్కలు వస్తాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ దోశలు మొత్తము, చాలా బాగుంటాయి. మనకి బ్రేక్ఫాస్ట్కి అందుకు కూడా చాలా మేలు. మనకి టైం ఎక్కువ తీసుకోదు ఇది, కాబట్టి హడావిడిగా ఎప్పుడన్నా చేయాలనుకుంటే ఇట్లా రవ్వ దోశ పోసేసుకోండి గైస్. ఇలా పోసేసుకొని చుట్టూ ఆయిల్ వేసేసుకొని కాల్చుకొని ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే మన ఎమ్మి రవ్వ దోశలు రెడీ గైస్. దీనిని చాలా క్విక్గా అంటే అంత క్విక్గా చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటాయి. ఇంకా ఇట్లా దోశలన్నీ వేసేసుకొని దీంట్లోకి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది చూడండి గైస్. భూలోక స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది, అంత బాగుంటాయి ఈ రవ్వ దోశలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.